అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. అలాగే మన పెరట్లో కనకాంబరాలు అయితే బాగా విడిసినాయి. పువ్వులు అయితే కోస్తున్నాను, ఎందుకంటే పైన క్లైమేట్ ఫుల్గా మొబ్బట్టేసి గాలి అయితే విపరీతంగా వేస్తుంది. సినుకులు పడతాయేమో, మళ్ళీ పువ్వులు వాడిపోయి కింద రాలిపోతాయని చెప్పి పువ్వులు కోస్తున్నాను. అలాగే మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు అసలు లైక్ చేయట్లేదు ఏంటండి బాబు, లైక్ చేయండి. వాతావరణం చూడండి. రోజుడిసి రోజైనా 2 రోజులకోసారైనా ఒక 4-5 రోజుల నుంచి సినుకులు పడుతున్నాయి. కానీ సినుకులు గుమాయింపు ఎక్కువ బాగా. వర్షం మొదలయ్యింది. ఇలా వర్షం కురిసినప్పుడు చల్లగా వేడి వేడిగా పచ్చిమిరపకాయ బజ్జీ కానీ ఇంకేంటి పకోడీ కానీ, అలాగే ఇంకా వడలు కానీ సమోసాలు కానీ ఉంటే తినాలనిపిస్తుంది కదా. స్ట్రాంగ్గా టీ పెట్టుకుని తింటే బాగుంటుంది. అలాగే ఈ వర్షం అయితే మధ్యాహ్నం నుంచి అయితే కురవడం మొదలుపెట్టింది. ఇప్పటికి భోజనాలు అయిపోయినాయి, పొద్దుటి భోజనాలు. సరే, మనం ఇంట్లో చికెన్ ఉంది కదా, బోన్లెస్ చికెన్, 1 కప్పు బోన్లెస్ చికెన్ ఉంది. దాంతో అయితే బయట వర్షం ఎలాగా కురుతుంది కదా, పిల్లలు తింటారని చికెన్ పకోడీ చేస్తున్నానండి. తయారీ విధానం: కావాల్సిన పదార్థాలు: మిక్సీ పట్టుకున్న మసాలా కొంచెం తీసుకున్నాను, అదిగండి మిక్సీ పెట్టుకున్న మసాలా, కొంచెం కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, శనగపిండి, మసాలా పొడి, పసుపు పొడినండి. అవన్నీ కలిపి ఇప్పుడు గిన్నెలోకి వేసుకుంటాను. మరొకసారి చెప్తాను చూడండి. కార్న్ఫ్లవర్, శనగపిండి, బియ్యం పిండి, అది గరం మసాలా, పసుపు, అలాగే మిక్సీ పెట్టుకున్న మసాలా, అంటే మనం మాంసం కూరలోకి ఎలా మసాలా పడతాం అదే మసాలా. ఒక నిమ్మకాయ, 2 చెక్కలు కోసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలోకి వేసుకోవాలి, మనం కలుపుకోవాలి కదా. మరి అందులోకి బయట బీభత్సమైన వర్షం అయ్యే నిజంగా భలే హాయిగా అనిపించింది. ఇలా వేడివేడిగా చికెన్ పకోడీ బయట చూస్తే ఫుల్ వర్షం. అలాగే ఈ పిండిలోకి సాల్ట్ అయితే వేసుకున్నానండి, 1/2 స్పూన్ వేసుకున్నాను. తగినంత కారం కూడా వేసుకుంటున్నాను. నిమ్మ చెక్క కూడా పిండేసుకుంటాను. ఏం చేశానంటే, వర్షం వస్తుంది కదా, ఫుల్గా వర్షం వస్తుంది, ఇంట్లో బోన్లెస్ చికెన్ ఉంది, ఇంకా మసాలా కూడా వేసుకుంటున్నాను. బోన్లెస్ చికెన్ ఉంది కదా, సరే మాంసం పకోడీ వేద్దామని మొత్తం ఇంట్లో భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ చికెన్ పకోడీకి మొత్తం ఇలాగా గ్రేవీ కలిపేసి కొంచెం ఇలా కలుపుకోవాలండి. మొత్తం మనకు మొక్కలకు పట్టాలి కదా. మనం పిండి పొడిగా ఉంటే 1 డ్రాపు వాటర్ అయితే పోసుకోవచ్చు. పిండి కలవాలి కదా, అవన్నీ కలవాలి కదా, మసాలాలన్నీ, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, శనగపిండి, ఇవన్నీ. ఇప్పుడైతే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుంటున్నానండి. నేను ఇందులో ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయను. మేము ఇంట్లో ఎలా వండుకు తింటాం, నిజంగా నేను అలాగే వండుతున్నాను తప్ప యూట్యూబ్ కోసం ఏదో ఎక్స్ట్రాలు వేసి నేను అసలు ఏం వండట్లేదు. మా ఇంట్లో మేము ఎలా వండుకుంటాం అదే విధంగా నేను మీకు చూపిస్తున్నాను అంతే. నా భర్తకి, నా పిల్లలకి ఎలా వండి పెడతానో, నేను ఎలా తింటాను, ఇదే నేను మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకొక 4 ఐదుగురికి వెళ్తుంది. చూసేవాళ్ళు ఎక్కువ కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు ఏంటండి బాబు. మీరు లైక్ చెప్తేనే కదా నెక్స్ట్ వీడియోకి ప్రిపేర్ అయ్యేది. ఇలా కలిపేసానండి. కలిపేసి అరగంట సేపు పక్కన పెట్టాను. మూత పెట్టేసి అరగంట సేపు పక్కన పెట్టానండి. అరగంట సేపు పక్కన పెట్టాక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనమాట. ఇప్పుడు అరగంట తర్వాత నూనె పొయ్యి మీద పెట్టాను. నూనె అయితే వీటెక్కింది. పీస్ కింద వేసుకోవడమే. నిజం చెప్తున్నాను, నాకు నేనే శబాష్ అనుకున్నాను. ఎందుకో తెలుసా,
బాగుంది, పకోడీ బాగా వచ్చిందండి. ఒకసారి జస్ట్ అలా కలుపుకుందాం. ఒక నిమిషం ఆగిన తర్వాత కలుపుకోవాలండి. మనం నూనె బాగా వేడొచ్చిన తర్వాతే కదా వేస్తాము, అందుకని కొంచెం నిదానంగా వేయించుకోవాలండి ముక్కలు అనేది. దబడ దబడ మంటలెట్టేసేసి ఎర్రగా కలర్ వచ్చింది కదా పైన కలిపేసుకోకూడదు. నేనైతే ఇందులో ఫుడ్ కలర్ వేయలేదండి, వేసుకోవచ్చు, ఫుడ్ కలర్ అయితే వేయలేదు. ఒక్కోసారి ఫుడ్ కలర్ వేస్తాను. ఇప్పుడు ఫుడ్ కలర్ అయిపోయింది, మా ఆయన గారిని తెమ్మన్నాను, తెస్తానన్నారు. వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఒక చిన్న బాక్స్ కూడా కదండి, కూర ఊడ్చుకునే గిన్నెడు మాంసం, బోన్లెస్ మాంసం. మా ఆయన గారు సండే రోజు చికెన్ కోడి కొట్టించుకొస్తే అందులో సగం నొక్కేసాను. కొంచెం మాంసం తీసుకుంటే 200 రూపాయలు చికెన్ పకోడీ అయిందండి ఇంట్లో. నిజంగా చెప్తున్నాను, మనం ఇదే కనుక పకోడీ బయట కొనుక్కుంటే అసలు తిన్నట్టు ఉండదు. కుటుంబంలో నలుగురికి 4 ముక్కలు కూడా రావు. నిజంగా నేను తీసిన మాంసం కొంచెమే ముక్కొచ్చి 2 పీసుల కింద కట్ చేస్తే నిజంగా హాయిమనంగా అందరం తిన్నాము చక్కగానే. బయట వర్షానికే నేను మాంసం తీయటానికి పకోడీ వేయటానికి చక్కగా సరిపోయింది. ఇదే మాంసం పకోడీ బయట కొనుక్కోవాలంటే 200 రూపాయలండి. నాకు అప్పుడు అనిపించింది, మనం ఇంట్లో వేసుకున్నట్టు కూడా ఉండదు కదా బయట. నేను ఎప్పుడు గమ్ముని బయట ఏదైనా సరే కొనుక్కు తింటాకే ఇష్టం ఉండదండి. నాకు అసలు బయట ఫుడ్ అంటే అసలు ఇష్టం ఉండదు. మా పిల్లలకు కానీ నాకు కానీ మినిమము నేను ఇంట్లో ఉండడానికే ప్రయత్నిస్తాను ఏదైనా సరే. ఏదో కేకులు బిస్కెట్లు అలాంటివి అయితే ఇంకా తప్పదు, కానీ ఆయన తీసుకొస్తారు. ఏగిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి అబ్బా. కోళ్ళు తడిసిపోతున్నాయని మా పెద్ద పాప స్వెటర్ వేసేసుకుని వర్షంలో వెళ్ళిపోయింది, చూసారా? అదిగో స్వెటర్ అంతా తడిసిపోయింది, కోళ్ళ కోసం వెళ్ళిపోయింది. ఇక్కడైతే పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్టీగా చికెన్ పకోడీ తయారు చేశాను. బయట వర్షం, అలాగే టీ కూడా పెట్టాను. మా అత్తయ్య గారికి అయితే ఆల్రెడీ టీ ఇచ్చేసాను, కొంచెం పకోడీ పెట్టి. మిగతాదే మీకు చూపించడానికి నేను 2 కప్పులు పక్కన పెట్టి ప్లేట్లోకి తీసాను చికెన్ పకోడీ. ఎలా ఉందో, ఎలా ఉంటుంది ఏంటండి బాబు, చాలా బాగుంది. టీ కూడా పెట్టుకున్నాం, చల్లని వర్షం బయట వేడివేడిగా చికెన్ పకోడీ టీ తాగాం. ఈరోజు వీడియో అయితే ఇదండి.